జై హింద్ జై భారత్ ఫ్రెండ్స్ నిన్న మనం అందరం చూసినాం ఒక 2 రోజుల కింద పుతిన్ గారు మోదీ గారు ఫార్చునర్ కార్లో కనిపిస్తారు. ఈ ఏంది ఉత్కంఠ? రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి, మర్సిడీస్ బెంజ్ కార్లు ఉన్నాయి, BMW ఉన్నాయి, పెద్ద పెద్ద లగ్జరీ కార్స్ ఉన్నాయి. పుతిన్ గారికి సపరేట్గా ఆయన కారు ఉన్నది. ఆఖరికి తెల్ల కలర్ ఫార్చ్యూన్లో, అది కూడా మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కారు ఎందుకు వచ్చింది? నెత్తి విక్కుంటుర్రు. అసలు ఈ ఫార్చునర్ డిప్లొమసీ ఏంది? భారత్ రష్యా ఏం నడుస్తున్నది? అసలు ఈ ఫార్చునర్ లొల్లేంది అని చెప్పి మాట్లాడితే మొత్తం గ్లోబల్ పాలిటిక్స్ ఇంకా గ్లోబల్ ఆప్టిక్స్లా ఒక మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ తెల్ల ఫార్చునర్లా ఎప్పుడైతే మోదీ గారు కనిపించిండ్రో అందరికీ ఒక ఉత్కంఠ కనిపించింది. ఏమైందిరా నాయన, ఈ సెక్యూరిటీ అజంప్షన్స్ ఏంది? ఏదైనా మర్చిపోయి మన కారు ఖరాబ్ అయితే ఇది తెచ్చిండ్రా అని చెప్పి నరాలు వీక్కున్నారు వెస్టర్న్ కంట్రీస్. ఇది ఇండియా రష్యా యొక్క దోస్తానా, లేకపోతే స్ట్రాటజిక్ ఏదన్నా మెసేజ్ ఇవ్వాలనుకున్నారా, లేకపోతే వెస్టర్న్ హెగిమోనీకి ఏమైనా సిగ్నల్ ఇచ్చిండ్రా అనేది ఒక ఉత్కంఠ. పుతిన్ గారి విజిట్ ఖచ్చితంగా ఒక గ్లోబల్ మూమెంటే. నాకు తెలిసి 4 సంవత్సరాల తర్వాత ఆయన భారత్లో అడుగు పెట్టిండు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒక గ్లోబల్ అటెన్షన్ ఖచ్చితంగా భారత్కి అతుక్కోబోతుంది. ఆయన ఏదైతే ఫ్లయింగ్ క్రెమ్లిన్ అని అంటారు కదా, 20,000 మంది నిఘా పెడతారు, రేడార్ మీద ఉంటుంది అది. 20,000 మంది, అంత అత్యంత పవర్ఫుల్ నాయకుడు వ్లాదిమిర్ పుతిన్. అంత ఈజీగా కూడా ఆయన ప్లేన్ని ట్రాక్ చేయలేము, ఎందుకంటే ఒక గప్చుప్ డెకాయ్ ప్లేన్ వచ్చి కూడా వీళ్ళని అందరినీ పాగలు బనాంచేస్తుంది. సో నేను ఇప్పుడు ఆ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్లోకి పోకుండా అసలు సడన్గా ఈ ఫార్చునర్ ఏంది అని వస్తే, ఆల్ ఆఫ్ ది సడన్ సిగ్నల్ ఇట్లా సీన్ కట్ చేయగానే మన మోదీ గారు అన్ని ప్రోటోకాల్స్ బ్రేక్ చేసి తన ప్రియమైన మిత్రుడు, ప్రియమైన దేశం రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గారికి స్వాగతం పలకనికి వస్తారు. ఆయన స్టైల్లో ఆయన ఆలింగన చేసుకొని ఆయనని వెల్కమ్ చేస్తాడు, ఒక వామ్ ఎంబ్రేస్ ఇస్తాడు. ఇవాళ భారత్ ఇంకా రష్యా కంప్లీట్గా ఒక నాగరికత ఉన్న దేశాలు. ఇలా ట్రాన్సాక్షన్ ఏదైతుందో కంప్లీట్గా అది సివిలైజేషనల్ పరంగా ఉన్నది అని చెప్పి ఇవాళ రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. అయితే ఒక షాకింగ్ విజువల్ బయటికి వస్తుంది. నేను షాకింగ్ విజువల్ ఎందుకు అంటున్నా అంటే, ఇది ప్రపంచాన్ని మొత్తం గడబడి చేసేసింది. ఈ షాకింగ్ విజువల్ ఏందనంటే, మోదీ గారి రేంజ్ రోవర్ కనబడది, మర్సిడీస్. మోదీ గారు జనరల్గా రేంజ్ రోవర్ వాడతారు, లేకపోతే జర్మన్ యొక్క మెబాక్ వాడతాడు. ఈ 2 మనకు కనబడాయి. పుతిన్ గారి కారు ఏదైతే అరూస్ ఏదైతే ఉంటుందో అది కూడా కనబడదు, రష్యన్ మేడ్. వీళ్ళిద్దరూ ఒక ఫార్చునర్లో కనబడతారు. వెస్టర్న్ అనలిటిక్స్ అందరూ ఏమైంది, ఏమైనా ఇష్యూవా అని అంటారు. కాకపోతే మెసేజ్ చాలా డీపర్గా ఉంది అని చెప్పి చిత్రగుప్త్ చెప్తుంది. అయితే అనలిస్టులు దీన్ని ఒక 7-8 భాగాలుగా డివైడ్ చేసిరు ఫ్రెండ్స్. 7-8 భాగాలుగా, ఒక 6-7 భాగాలుగా దీన్ని డివైడ్ చేసిరు. ఎట్లా అంటే, ఫస్ట్ రీజన్ ఏముంటుంది అని అంటే సెక్యూరిటీ రీజన్. సెక్యూరిటీ ఏముంటుంది అని అంటే, ఇప్పుడు రేంజ్ రోవర్, మర్సిడీస్, BMWs ఇవన్నీ జనరల్గా అందరు యూజ్ చేస్తారు, పెద్ద పెద్ద నాయకులు ఇవే యూజ్ చేస్తారు. ఇవి ప్రిడిక్టబుల్. అంటే ఈ కార్ ఈ యాంగిల్ ఉంటుంది, ఈ యాంగిల్లోకి ఈ రకంగా పేలుస్తే ఈ రకంగా డ్యామేజ్ అవుతుంది అనేది ఒక ప్రిడిక్టబుల్ తెలిసే ఉంటుంది. అంటే కార్ యొక్క షేపు, సైజు, వీక్ పాయింట్స్ ఏమేమి ఉంటాయి అని అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే గ్లోబల్గా అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఇదే వాడతారు. ఫార్చునర్ ఏంటంటే అన్ప్రిడిక్టబుల్. ఇప్పటిదాకా ఏ నాయకుడు ఫార్చునర్ వాడలే. సడన్గా ఇంత పెద్ద గ్లోబల్ లీడర్లు పుతిన్ గారు ఇంకా మోదీ గారు డైరెక్ట్ ఫార్చునర్లో కనిపించగానే ఎవడన్నా చేద్దామనేటువంటి కూడా ఫస్ట్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎట్లా టార్గెట్ చేయాలరా, వాళ్ళు వచ్చిన కారు వేరే, ఇప్పుడు ఉన్న కారు వేరే, బ్లైండ్ స్పాట్లు మాకు తెలియదు అని చెప్పాలి, నెత్తి వీక్కుంటారు. ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫార్చునర్ మన రేంజ్ రోవర్ వాడుతున్నాం, దానికి ఏదైనా ఇష్యూ అయింది, జరిగింది. సడన్గా ఇంకొక కారు ఫార్చునర్ ఇదేమంటారు రేంజ్ రోవర్ని అలా కాన్వేలకు తీసుకురావాలంటే కష్టం, రెడీగా ఉండాలి కదా, ఆ ఫీచర్స్తో రెడీగా ఉండాలి కదా, బుల్లెట్ ప్రూఫ్ ఎక్సెట్రా ఏదైతే ఫీచర్స్ ఉంటుందో ఆ ఫీచర్స్ అన్నీ ఉండాలి. ఫార్చునర్ అట్లా కాదు, మన దగ్గర మంచిగా ఉన్నాయి ఫార్చునర్లు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు పెద్ద పెద్ద నాయకులు ఫార్చునర్లు వాడతారు. కాన్వేలకు రపక్ మంది తీసుకోవచ్చు, రప్ చిక్ అని పెట్టేయచ్చు. అంటే మనకు ప్రాసెస్ చాలా సింపుల్ అవుతుంది. వెస్టర్న్ లగ్జరీ కార్లలో ఏమైపోతుంది అని అంటే, కాన్వేలకు తీసుకొచ్చుడు చాలా కష్టమవుతుంది. ఇంకా ఈ రేంజ్ రోవర్, మర్సిడీస్ ఎక్సెట్రా పెద్ద పెద్ద కార్లు మీరు వాడితే అది టూ మచ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది కార్లలో. ఎప్పుడైతే టూ మచ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుందో హ్యాకింగ్కి కూడా చాలా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో సేఫ్టీ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. అదే మీకు ఫార్చునర్ అయితే సేఫర్, సింప్లర్, చాలా రిలయబుల్ కార్ ఫార్చునర్ కాబట్టి యూజ్ చేసిండ్రు. అంటే నీకు సైబర్ అటాక్స్ని ఎలిమినేట్ చేయనికే. సెకండ్ అనాలిసిస్ ఏముంటుంది అని అంటే, సీటింగ్ ఇంకా ప్రాక్టికల్ లాజిక్ ఏముంది. సెక్యూరిటీ ఏముంటుంది గిరీష్ నన్ను అడిగితే, మోదీ గారు పుతిన్ గారు ఏమైనా కలిసిపోతున్నారు అని అంటే పావురం నీడ కూడా ఇట్లా పంకు కొట్టదు వచ్చి పక్కకు. పెద్ద పెద్దగా మాట్లాడతారు చాలామంది, కానీ అంత సీన్ లేదు. నా రక్షక బలగాల మీద నాకు జబర్దస్త్ నమ్మకం ఉన్నది.
పావురం నీడ కూడా ఇట్లా పంకు కొట్టదాడ, అది గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్ మీరు. సో ఇది ఒక లాజిక్ కాబట్టి నేను చెప్పిన. నవ్ సీటింగ్ ఇంకా ప్రాక్టికల్. మోదీ గారు కారు తీసుకుంటే రేంజ్ రోవర్కి థర్డ్ రో ఉండదు. మోదీ గారు పుతిన్ గారే కూర్చుంటారు కదా గిరీష్, థర్డ్ రోలో ఏం పని ఉన్నది? మన సూట్ కేసులు తీసుకొని వస్తాడా? మన పుతిన్ గారు పట్టుకొని పెట్టు మోదీజీ వెనక పెట్టి అని అంటాడా? ఏం మాట్లాడుతున్నావు గిరీష్ అని అంటే, పుతిన్ గారు ఎప్పుడు కూడా రష్యా లాంగ్వేజ్లోనే మాట్లాడతారు. సో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని అనేది తనకు అర్థం కావాలని అంటే ఒక ఇంటర్ప్రిటర్ కావాలా. మోదీ గారు కూడా హిందీలోనే మాట్లాడతారు మ్యాక్సిమంగా, ఆయన బయట కూడా మ్యాక్సిమంగా హిందీలోనే మాట్లాడతారు. ఆయన హిందీలో మాట్లాడినప్పుడు రష్యన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడానికి ఒక ఇంటర్ప్రిటర్ కావాలా. సో ఈ ఇద్దరు ఇంటర్ప్రిటర్ కార్లో కూర్చోవాలా. ఎప్పుడైతే కార్లో థర్డ్ రోనే లేదో వీళ్ళు ఏడ కూర్చుంటారు? పక్కకు నిలబడతారు, కిటికీల పక్కన కాదు కదా. లేదా జరుగు నువ్వు వెనక ముంగట కూర్చో అని అంటావు చూడు, మనం ఆటోలలో కూర్చునే షేర్ ఆటోలలో అట్లా కూర్చోలేరు కదా, గ్లోబల్ లీడర్ కదా. సో థర్డ్ రో అనేది ఖచ్చితంగా ఉండాలా. అయితే వీళ్ళు ఆల్రెడీ ఆ ఇంటర్ప్రిటర్లు కార్ల కూర్చొని డైరెక్ట్ వచ్చిండ్రు. ఆ కూర్చున్న ఇంటర్ప్రిటర్ల కార్లలో పుతిన్ గారు మోదీ గారు ఎక్కిండ్రు. అయితే గిరీష్ మళ్ళా ఫార్చునర్ ఉందని చెప్పగానే రష్యన్ పుతిన్ గారు వస్తున్నారు రా భయ్, పుతిన్ గారు వస్తున్నారు. ఏదో పాకిస్తానీ వద్దులే నాకు వస్తాయి కానీ పుతిన్ భారత్ యొక్క పరమ మిత్రుడు. ఆయన వస్తున్నప్పుడు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అనేది ఎన్ని రోజుల నుంచి ముందే అప్రమత్తంగా ఉంచుతారు. ఇది రష్యన్ సెక్యూరిటీ FSO కూడా అప్రూవ్ చేసింది ఈ సీటింగ్ ప్లాన్ని. ఇది సెకండ్ స్టోరీ, లాజిక్ స్టోరీ. థర్డ్ ఏందనంటే మెసేజ్ ఇచ్చిండ్రు యావత్ ప్రపంచానికి, ఎస్పెషలీ వెస్టర్న్ కంట్రీస్కి ఒక మెసేజ్ ఇచ్చారు. ఏందనంటే ఒక సింబాలిక్ మెసేజ్ ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చారంటే, వెస్టర్న్ కార్స్ మేము వాడం ఆడ పక్కకు పెట్టుకోరు మీరు, మేము వాడం. అయితే వెస్టర్న్ కార్స్ వాడరు కదా గిరీష్, ఫార్చునర్ ఎందుకు వాడిండు? మన ఇండియన్ కార్స్ వాడొచ్చు కదా. మీరు అన్నది కరెక్టే, 700 ఉన్నది మన దగ్గర, స్కార్పియో N ఉన్నది, లేకపోతే హ్యారియర్ ఉన్నది, ఇది వాడొచ్చు కదా గిరీష్ అని అంటే, ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లకు XUV700 అంటే ఇప్పటిదాకా ఇంకా ఆ బ్రాండ్ క్రియేట్ కాలే, మన ఇండియన్ బ్రాండ్. ఇప్పుడు మహీంద్రా XUV700 అంత క్రియేట్ కాలే, స్కార్పియో N అంత క్రియేట్ కాలే. ఐఎమ్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ ఆర్ డీవాల్యూయింగ్ మై ప్రొడక్ట్స్, నో, నేను అండర్ ఎస్టిమేట్ చేస్తలే, దాన్ని డీవాల్యూ కూడా చేస్తలే. కాకపోతే ఫార్చునర్ గ్లోబల్ పొజిషన్ మీద మనం ఇంకంత ఎదగలే అని చెప్పి చెప్తున్నా. అయితే ఇన్స్టెంట్లీ రికగ్నైజేషన్ రాదు, ఆ స్ట్రాటజిక్ మెసేజ్ అనేది పోదు. రేంజ్ రోవర్, మర్సిడీస్, టొయోటా, ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడతాం బయట కూడా మాట్లాడితే రేంజ్ రోవర్, మర్సిడీస్, BMW, వోక్స్వాగన్, టొయోటా మనకు సేఫ్ ఉండే. వెస్టర్న్ ప్రెషర్, మేము వెస్టర్న్ కార్లను వాడం. టాటా గ్రూపే కదా గిరీష్ అక్వైర్ చేసింది అని అంటే, అది వెస్టర్న్ లండన్లో తయారవుతుంది రేంజ్ రోవర్. మర్సిడీస్ జర్మన్ బండి, BMW కూడా ఆల్మోస్ట్ అక్కడక్కడ బండే, జర్మన్ బండే. సో ఇప్పుడు ఇదేమైపోయిందనంటే మళ్ళీ గిరీష్ జపాన్ ఏషియాకి సంబంధించిన ఒక కార్, అది జపాన్ సంథింగ్ రిలేటెడ్ టు ఏషియా. సో ఫార్చునర్ ఈజ్, టొయోటా అనేది గ్లోబల్ బ్రాండ్. సో అందుకే మోదీ గారు SUV యూజ్ చేయకుండా, పుతిన్ గారు SUV యూజ్ చేయకుండా, సింబాలిజం ఇయనికే, వెస్టర్న్ హెగిమోనీని తక్కువ చేయనికే హట్ అని చెప్పి టొయోటా కార్ని వాడింటారు అనేది ఒక మూడో లాజిక్. నాలుగో లాజిక్ ఏమున్నదనంటే ఏషియన్ యాక్సిస్ ఆప్టిక్స్ ఏమున్నది అని అంటే, జపాన్ బ్రాండ్ల PM మోదీ, వ్లాదిమిర్ పుతిన్ గారు కూర్చున్నారు అని అంటే ఏషియన్ యూనిటీకి ఒక సింబల్. అంటే మేమందరం ఒకటే కారులో ఉన్నాం, మేమందరం ఒకటే తాటి మీదకున్నాం అంటే జపాన్కి కూడా ఒక సింపుల్గా ఒక మెసేజ్ ఇచ్చేసిండ్రు. భారత్ అత్యంత మిత్రుడు జపాన్, అత్యంత మిత్రుడు మన జపాన్. US ఆలీ, నువ్వు టెన్షన్ పడకు, ఇప్పుడే రెలోస్ అగ్రిమెంట్ రాసినాం. హిందూ మహాసముద్రం నుంచి ఆర్క్టిక్ సర్కిల్ దాకా మనదే కాక, నువ్వు టెన్షన్ పడకు. ఎవడో కోన్కిస్కా గొట్టం కూడా వచ్చి నింది ఏం బీకాడు, చైనా గీనా ఏం బీకాడు, కింద భారత్ ఉన్నది, మీద నేను నన్ను టెన్షనే పడకు అని చెప్పి ఒక మెసేజ్, ఏషియా యొక్క యూనిటీకి కూడా మెసేజ్ ఇచ్చిండ్రు. ఇవాళ ఏషియా సెంటర్డ్ పార్ట్నర్షిప్ నడుస్తున్నది, US యూరోప్ హెగిమనీ తగ్గిపోతున్నది. ఇవాళ టొయోటా మళ్ళీ జపాన్ బ్రాండ్ కదా గిరీష్, అది కూడా ఆత్మనిర్భర్ కాదు కదా అని అంటే ఒకసారి మీరు అందరూ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, టొయోటా ఫార్చునర్ అనేది బెంగళూరు ప్లాంట్లో నుంచి కంప్లీట్గా ఆత్మనిర్భర్ అయి బయటికి వెళ్తుంది. ఏషియన్ ఇండస్ట్రియల్ స్ట్రెంగ్త్ బయటపడుతున్నది. ఇన్ఫ్యాక్ట్ ఒక న్యూట్రల్ పొజిషనింగ్ కనబడుతున్నది, మేక్ ఇన్ ఇండియా కనబడుతున్నది, ఆత్మనిర్భర్ కనబడుతున్నది, ఏషియా ఫస్ట్ డిప్లొమసీ కనబడుతున్నది. దాని తర్వాత బ్యాడ్ ఆప్టిక్స్ ఫర్ రష్యా ఏమేమి ఉంటుంది అంటే, పుతిన్ గారిని అంత ఇబ్బంది పెట్టిండ్రు, ఆయన వెస్టర్న్ కార్ ఎక్కుతాడా? జర్మన్ యూక్రెయిన్కి వెపన్స్ సప్లై చేసింది, ఎక్కుతాడా? యునైటెడ్ కింగ్డమ్ రష్యాకు శాంక్షన్స్ పెట్టింది, ఆయన రేంజ్ రోవర్ ఎక్కుతాడా? ఈ అమెరికా ఏదైతే ఉందో ఈ యాంటీ రష్యా క్యాంపెయిన్ని నడిపింది, అమెరికన్ కార్ ఎక్కుతాడా? జనరల్ మోటార్స్ షెవీ గివి ఏమైనా ఎక్కుతాడా? టొయోటా అనేది కంప్లీట్గా పొలిటికల్ కాంట్రవర్సీ లేని కార్.
టొయోటా జపాన్ అనేది న్యూట్రల్ ఉన్నది, ఏషియా నేటో సిస్టమ్స్లో నుంచి కంప్లీట్గా న్యూట్రల్ ఉన్నది. సో రష్యా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కన్సిస్టెంట్గా యాంటీ వెస్ట్ పాలసీకి జపాన్ అనేది ఒక న్యూట్రల్ పొజిషన్ అండ్ ఏషియన్ యూనిటీకి ఒక సింబల్ ఇస్తుంది. యాజ్ యూజువల్ మన దగ్గర ఉంటారు కాబట్టి ఇండియన్ కార్ ఎందుకు యూజ్ చేయాలి, మళ్ళీ సెక్యూరిటీ ఏంది అని అంటే, ఇప్పుడు ఇండియన్ కార్ ఇప్పుడు 700 పెట్టినాం అనుకో, బుల్లెట్ ప్రూఫ్ ఉందా, మళ్ళీ దానికి ఇది కేవలం మీరు పబ్లిసిటీ కోసం పెట్టిరా ఇండియన్ బ్రాండ్ మోదీజీకి ఎన్ని పైసలు ఇచ్చింది, ఇది పుతిన్ గారి సేఫ్టీకి ఇది సేఫేనా, ఇవన్నీ నేను కుషేపడతా నా ఇండియన్ బ్రాండ్ పెట్టిరని. వాడు అడుగుతాడు కోడు మన లోపలికైనా కూడా వచ్చి, మళ్ళీ సడన్గా ఏమన్నా అయితే మన దగ్గర కాన్వేలు ఉన్నాయా, మొత్తం ఏదో స్పాట్లైట్ల రానికి చేసారు, ఏదో క్విడ్ ప్రోకో జరిగిందా, బ్రాండింగ్ మస్తు చేస్తాడు మన ప్రధానమంత్రి మోదీ అని చెప్పి చెప్తారు. ఇక ఈ కాంట్రవర్సీలు అన్నిటిని అవాయిడ్ చేయడానికే ఫార్చునర్ వాడింటారు. ఇవాళ వెస్ట్కి క్లియర్ కట్గా కనబడ్డది పుతిన్ ఏ రకంగా ఘన స్వాగతం భారత్ పలికిందో. ఇవాళ నాటో నరేటివ్ని భారత్ దూరం పెట్టి పుతిన్కి పలికిన స్వాగతం గుణాత్మకం, గణాంతకం. ఇవాళ వెస్టర్న్ ఇంట్రెస్ట్లను గడ్డపార దించేసింది. భారత్ రష్యా మధ్యలో గర్మీ పెరిగింది, తప్ బడగా అని చెప్పి నేను పొద్దున మాట్లాడినా. సుమారు $100 బిలియన్ ట్రేడ్ టార్గెట్. ఏషియన్ ఎస్యూవి వెస్టర్న్ హెగిమోనీ పోయింది, అలకు నిద్ర పట్టని రాత్రులు. ఇంత పెద్ద రైడ్, ఇంత పెద్ద సింబల్, ఇంత పెద్ద సిగ్నల్ ఏమిచ్చింది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఏదైతే జో దిక్తా హై వహీ బిక్తా హై, జో దిక్తా హై వహీ బిక్తా హై. ఇలా ఇద్దరు లీడర్ల మధ్యలో కనబడ్డ ఒక నరేటివ్, అది గ్లోబల్ పొజిషనింగ్ కాబోతున్నది. ఇప్పటిదాకా భారత్లోకి వచ్చిన తర్వాత వ్లాదిమిర్ పుతిన్ గారు 10 సుమిట్లు చేసిండ్రు, సుమారు 50 ప్రెస్ మీట్లు చేసిండు, 100 డిప్లొమాటిక్ నోట్స్ సంతకాలైనవి. మెసేజ్ వాజ్ వెరీ క్లియర్. భారత్ అనేది వెస్టర్న్ శాటిలైట్ కాదు, వెస్టర్న్ బల్బు కాదు, ఆడెవడో స్విచ్ చేస్తే ఈడ బల్బు వెలుగనీకే. ఇండియా తన సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. అండ్ నా పరమ మిత్రుడు రష్యా అని ఎవడు ఐసోలేట్ చేయాల్సిన అవసరం లేదు, నేనున్నా అన్న ఒక మెసేజ్ ఇండియా, రష్యా, భారత్కి ఇచ్చింది. ఇది ఫార్చునర్లో వచ్చింది కేవలం రైట్ కాదు ఫ్రెండ్స్, అది కేవలం ఒక ఇన్సిడెంట్ కాదు, యాక్సిడెంట్ కాదు, అదొక సిగ్నల్, స్ట్రాటజీ, ఒక స్టేట్మెంట్. భారత్ ఇండిపెండెంట్గా ఉంది, రష్యా తన మిత్రపక్షంతో గట్టి ఉన్నది, బిందాస్గా ఉన్నది, బ్రిక్స్ ముంగటికి తీసుకోబోతున్నది. ఇవాళ వెస్ట్ అనేది ఏషియా చాయిస్లల్లో ఇంటర్ఫియర్ కాలేదు. భారత్ తన ఫారెన్ పాలసీ కొంత సొంతంగా డిక్లేర్ చేస్తుంది, ముంగటికి అడుగులేస్తుంది. లిటరలీ నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఫార్చునర్ కథ అర్థమైంది అనుకుంటా. జై హింద్, జై భారత్.